హలో ఎవ్రీవన్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో ఏంటంటే మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో రిగార్డింగ్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్, తెలంగాణ ఎకానమీలో భాగంగా మనం ఏంటంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, సో వన్స్ సెషన్స్ ఒకసారి చూడండి, డెఫినెట్గా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఏదైతే నాకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో, సో దాట్ షుడ్ హెల్ప్ టు అదర్స్ అని చెప్పేసి వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఒకసారి వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మనం రెగ్యులర్గా ఏదైతే పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే డెఫినెట్గా మీకు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుందనమాట. ఓకే, సో వీడియోస్ అయితే లెంతీగానే ఉన్నాయి కొన్ని టాపిక్స్. ఓకే, సో ఎక్కడైతే మీకు లెంతీగా అనిపిస్తాయో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, అండ్ ఏదైతే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో, ఓకే, సో అది కూడా మనము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో చాలామంది ఏంటంటే మనకి ఎకనామీ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కదా. ఓకే, సో ఏదైతే మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో, ఓకే, సో దాన్ని మీరు తరోగా దాని మీద గ్రిప్ తెచ్చుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఎకనామీ పేపర్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మనకి మనం ఆ ఫిగర్ లైన్సే కాకుండా ఏంటంటే మనకి డెఫినేషన్స్ కూడా, మేజర్ డెఫినేషన్స్ కూడా దీంట్లోనే కవర్ అవుతాయి కాబట్టి సో క్లియర్గా చూసుకోండి అనమాట. ఓకే, సో ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్ వీఆర్ సీయింగ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఏదైతే మేజర్ ఇష్యూ ఉందో, సో ఎంప్లాయ్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట ఈరోజు టాపిక్లో. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ మేజర్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఓకే, సో అవునా కదా, ఇట్స్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అవునా కాదా? సో ఎప్పుడైతే మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో, ఓకే, సో మన ఏంటంటే ఎకనామిక్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. విత్ దాట్ ఏంటంటే మనకి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా బెటర్ అవుతుంది. ఓకే, సో ఏంటంటే మనకి మేజర్ సో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో బ్యాక్ బోన్ ఆఫ్ ఇన్కమ్, ప్రొడక్టివిటీ అండ్ జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మనము ఎంప్లాయ్మెంట్ కెన్ బి సీన్ యాజ్ అ బ్యాక్ బోన్ అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ బేసికల్లీ బ్యాక్ బోన్ ఆఫ్ ఇన్కమ్, ప్రొడక్టివిటీ. ఓకే, సో ఎప్పుడైతే నీకు ఎంప్లాయ్మెంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ వచ్చిందని చెప్పుకుందాం. ఓకే, సో దట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతావో నీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇన్కమ్తో పాటు ఏంటంటే అవునా కదా, నువ్వు ఎంతో కొంత ఆ ఇన్కమ్కి తగ్గట్టు, ఆ జాబ్కి తగ్గట్టు ఏదో ఒక వర్క్ అయితే చేస్తావు. విత్ దాట్ ఏంటి, ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అవునా కదా? సో అంతేకాకుండా సో ఎప్పుడైతే ఇన్కమ్ని నువ్వు ఎర్న్ చేస్తావో, ఓకే, నీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఓకే, నీ వే ఆఫ్ లివింగ్ని నువ్వు కూడా ఇంప్రూవ్ చేసుకుంటావు కాబట్టి. ఓకే, సో బేసికల్లీ ఇట్స్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఇన్కమ్, ప్రొడక్టివిటీ అండ్ జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, సో మనము ఎంప్లాయ్మెంట్ విషయంలో మనం మేజర్గా చూసుకునేవి ఏంటంటే, సో వన్ వచ్చేసి ఏంటంటే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఓకే, ఎల్ఎఫ్పిఆర్ అంటాం, అండ్ డబ్ల్యూపిఆర్ వర్కింగ్ పాపులేషన్ రేషియో అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనమాట. ఈ త్రీ మేజర్ థింగ్స్ని మనము ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ద తెలంగాణ స్టేట్ అండ్ సిగ్నిఫికెంట్లీ డిపిక్ట్స్, ఇక్కడ చూడండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైజింగ్ ఫీమేల్ పార్టిసిపేషన్ అండ్ ద రిలయన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే, ఓకే, మనం ఏం చూడొచ్చు ఏంటంటే, సో తెలంగాణలో ఏంటంటే ఫీమేల్ యొక్క వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా రిలయన్స్ ఆన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే, విచ్ ఈస్ అ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఓకే, వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. సో మోర్ అండ్ మోర్ ఫీమేల్ పార్టిసిపేషన్ అనేది మన తెలంగాణలో రైజింగ్లో ఉందని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే,
సో ఇక్కడ చూడండి, యాజ్ పర్ ద క్వార్టర్లీ బులెటిన్ ఓకే ఆఫ్ అక్టోబర్ టు డిసెంబర్ 2025 ఓకే, అక్టోబర్ టు డిసెంబర్ పీరియడ్లో 2025 ఆఫ్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఓకే. సో ఏంటంటే మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో దాని ద్వారా మనకి తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందంట 6.1% ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఓకే. సో ఏంటంటే మనకి మేజర్ సో 3 కోర్ మెజర్మెంట్స్ అని చెప్పేసి చూసుకున్నాం కదా. సో దాంట్లో మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి డిస్కషన్ చేసుకుందాం అనమాట ఓకే. సో ఏదైతే మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇన్ 2025 ఏదైతే కండక్ట్ చేశారో ఓకే. సో ఏంటంటే మనకి ఇది మనకి హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్గా చూడొచ్చు అనమాట, ఏదైతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏది ఉందో ఓకే. సో ఏంటంటే మనకి వాట్ ఈస్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటంటే చూసుకుందాం. ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈదర్ ఎంప్లాయిడ్ ఆర్ ఈక్వల్లీ సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్. సో డెఫినేషన్ క్లియర్గా చూసుకోండి ఓకే. ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈదర్ ఎంప్లాయిడ్ ఆర్ యాక్టివ్లీ సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్ ఓకే. సో ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయ్ ఉన్నారో ఓకే, సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆర్ యాక్టివ్లీ సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్. సో ఎవరైతే రెడీ టు అంటే జాబ్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు కదా, సో వాళ్ళని ఆల్ టుగెదర్గా మెజర్ చేయడం జరుగుతుందనమాట. అది వచ్చేసి ఏంటంటే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్గా చూడొచ్చు అనమాట ఓకే. సో ఇక్కడ బిఫోర్ ఇమేజ్ ఇచ్చిన ఇమేజ్ కంటే ముందు ఫస్ట్ ఉన్న మ్యాటర్ ఒకసారి చూద్దాం ఓకే. సో అకార్డింగ్ టు ద క్వార్టర్లీ బులెటిన్ ఓకే, ఏదైతే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ అని చెప్పాను కదా, సో దాంట్లో ఏంటంటే మనకి సో తెలంగాణ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఇట్ రిమైన్స్ హయ్యర్ అంట ఓకే. చూడండి ఇక్కడ, ఇట్ రిమైన్స్ హయ్యర్ నాట్ ఓన్లీ దాన్ ద ఆల్ ఇండియా యావరేజ్ ఓకే. మనము ఏంటంటే తెలంగాణ ఇంకా ఆల్ ఇండియా యావరేజ్ కంపేర్ చేస్తాం కదా. సో ఏంటంటే సో నాట్ ఓన్లీ ఇన్ రూరల్ అర్బనే కాకుండా టోటల్గా ఓవరాల్గా కూడా మనకి తెలంగాణలోనే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువ ఉందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఓకే. అక్రాస్ రూరల్ అర్బన్ అండ్ ఓవరాల్ కేటగిరీస్లో ఏంటంటే మనకి తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో దట్ వాజ్ హైయర్ దాన్ ద ఆల్ ఇండియా యావరేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇమేజ్లో వచ్చారు ఒకసారి చూడండి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై రూరల్ అండ్ అర్బన్ ఓకే. సో రూరల్ ఏరియాస్ ఇంకా అర్బన్ ఏరియాస్లో మనకి తెలంగాణ అండ్ ఆల్ ఇండియా యావరేజ్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉందో మనము ఇక్కడ ఇమేజ్లో కంపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట ఓకే. ఒక్కసారి చూడండి ఓకే. సో ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే ఉందో దట్ వాస్ ఆల్ ఇండియా యావరేజ్ యొక్క స్కోర్ పర్సంటేజ్ ఓకే. సో ఇక్కడ రూరల్లో చూసుకుంటే ఏంటంటే మనకి సో రూరల్లో మనకి తెలంగాణలో మనం ఎంత అబ్జర్వ్ చేయడం జరిగింది ఓకే, 66.1% మనకి తెలంగాణలో అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట ఓకే. అదే ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్లో మనకి 58.4% ఓకే. సో అదే అర్బన్ రీజియన్లో చూసుకుంటే మనకి 53.3 ఓకే. సో అదే ఆల్ ఇండియా యావరేజ్ 50.4 ఓకే. సో ఓవరాల్ ఆల్ టుగెదర్ చూసుకుంటే మనకి 60.7లో ఓకే. సో మనకి తెలంగాణ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓవరాల్గా ఎంత ఉంది మనకి 60.7 ఓకే, విచ్ ఇస్ హయ్యర్ దాన్ నేషనల్ యావరేజ్ 55.8% ఓకే. చూడండి ఇక్కడ ఇందాక పాయింట్లో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఓకే. సో తెలంగాణలో ఉన్న లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాట్ వాజ్ హయ్యర్ ఇన్ రూరల్ అర్బన్ అండ్ ఓవరాల్ దాన్ ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా, ఏదైతే మనం ప్రీవియస్గా మ్యాటర్ డిస్కస్ చేసుకున్నామో ఓకే, అది ఇమేజ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఓకే. సో ఇందాక మనము ఏదైతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ రీజియన్ వైజ్ చూసుకున్నాం కదా ఓకే. సో ఇక్కడ మనము జెండర్ వైజ్ చూసుకుందాం అనమాట ఓకే. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ పేపర్లో కూడా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి క్వశ్చన్ అడిగితే ఆ పేపర్ ఉండదన్నమాట ఓకే. సో అంత వెయిటేజ్ అయితే ఉంటుంది దీనికి ఈ టాపిక్కి ఓకే. సో డెఫినెట్గా కేర్ఫుల్గా అయితే చూసుకోండి ఓకే. సో ఒక్కసారి ఇక్కడ చూడండి ఓకే.
తెలంగాణ షోస్ బెటర్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. ఓకే, సో మనకి ప్రీవియస్లో మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ తెలంగాణలో మోర్ ఉంది. ఓకే, ది వర్ రిలేడ్ ఆన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి. ఓకే, అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. ఓకే, సో ఏదైతే మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడ చూడండి మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ ఇండియా బై జెండర్ రూరల్ అండ్ అర్బన్ రీజియన్స్లో ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి రూరల్ మేల్ అండ్ ఫీమేల్ ఇచ్చారనమాట. ఇక్కడ రూరల్ రీజియన్లో, సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. సో ఏదైతే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై జెండర్ రూరల్ అండ్ అర్బన్ రీజియన్స్లో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో తెలంగాణలో రూరల్ ఏరియాలో మనకి మేల్ యొక్క పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది? 77.9% ఉంది. ఓకే, సో మనకి తెలంగాణలో మేల్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ రూరల్ ఏరియాలో మనకి ఎంత ఉంది? 77.9%. ఓకే, సో అదే అర్బన్ రీజియన్లో ఎంత ఉంది? 76.2%. ఓకే, సో ఈ రెండు మనము మేల్ కేటగిరీ కిందనే చూస్తున్నాం. ఒకటి ఏంటంటే రూరల్ పార్టిసిపేషన్ ఆఫ్ మేల్స్ అండ్ అర్బన్ పార్టిసిపేషన్ ఆఫ్ మేల్స్ అనమాట. క్లియర్గా చూసుకోండి. ఓకే, సో ఏంటంటే మనకి రూరల్లో ఇంకా అర్బన్ పార్టిసిపేషన్లో మేల్ యొక్క పర్సంటేజెస్ అనమాట ఇవి. ఓకే, జస్ట్ 1.7% మోర్ ఇన్ రూరల్ ఏరియాలో మేల్ యొక్క పార్టిసిపేషన్ అనేది జస్ట్ 1.7% మోర్ ఉందని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో అదే ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ చూసుకుంటే ఏంటంటే మనకి 50.1% ఆఫ్, ఓకే, తెలంగాణ రూరల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉందో ఫీమేల్స్, ఓకే, 55.1% అని చూడొచ్చు. ఏదైతే రూరల్ ఏరియాస్లో ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దట్ వాస్ మోర్ అనమాట వెన్ కంపేర్ టు అర్బన్ రీజియన్స్. ఓకే, అర్బన్ రీజియన్స్లో మనం ఎంత చూడొచ్చు? ఓన్లీ 32% ఉంది. ఓకే, అదే రూరల్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణలో మనకి 55.1% అయితే ఉందన్నమాట. సో అరౌండ్ 22% మోర్ ఉంది ఇక్కడ రూరల్లో ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్. తెలంగాణ రూరల్ రీజియన్స్లో ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో, ఓకే, కంపేర్ టు అర్బన్ రీజియన్ మనకి 22% మోర్ ఉంది. సో ఒకసారి చూడండి. ఓకే, 22% అనేది మోర్ ఉందన్నమాట. ఓకే, సో అదే మనము ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ చూసుకుంటే ఏంటంటే మేల్ యొక్క పార్టిసిపేషన్ రూరల్ ఏరియాస్లో, ఓకే, 78.8 ఉంది. అదే మనకి అర్బన్ రీజియన్లో 75.1 ఉందన్నమాట. ఓకే, సో అలానే మనకి ఫీమేల్ ఆల్ ఇండియా యావరేజ్, నేషనల్ యావరేజ్ మనకి ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ రూరల్ ఏరియాలో 39.4% ఉంది. అదే అర్బన్ రీజియన్లో మనకి 25.5% ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి తెలంగాణలోనే ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ హై ఉంది. ఇక్కడ చూడండి. ఓకే, సో ఇదంతా మనకి తెలంగాణలో కన్సిడర్ చేస్తున్నాం కదా. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ చూడండి ఇక్కడ. ఓకే, ఈ వాల్యూస్ ఇంకా ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ ఈ వాల్యూస్ ఏవైతే ఉందో ఒకసారి చూడండి. ఓకే, రెండు కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. ఓకే, సో ఏదైతే ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ ఇంకా తెలంగాణలో రూరల్ అండ్ అర్బన్ రీజియన్లో మేల్ యొక్క పార్టిసిపేషన్, ఓకే, అప్ టు ద మార్క్ లెవెల్గానే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ చూసుకుంటే మనకి రూరల్ అండ్ అర్బన్ రీజియన్, ఇక్కడ ఆల్ ఇండియా నేషనల్ లెవెల్ రూరల్ అండ్ అర్బన్ రీజియన్స్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ చూస్తుంటే మనకి ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ తెలంగాణ మోర్ అని చూడొచ్చు. అంతేనే కదా, మనకి వాల్యూస్ చూస్తుంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఓకే, సో దట్ ఈస్ వాట్ అనమాట. అందుకే మనకి అక్కడ ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ మోర్ ఉందని చెప్పేసి తెలంగాణలో హైలైట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎకనామిక్స్ సర్వేలో హైలైట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇట్ ఈస్ హైలైటెడ్ ఇన్ ద ఎకనామిక్ సర్వే 25-26లో ఏంటంటే తెలంగాణ స్టేట్ అండర్టుక్ లేబర్ రిఫార్మ్స్ డ్యూరింగ్ 24-25. ఓకే, 24-25లో లేబర్ రిఫార్మ్స్ ఏదైతే ఉందో వాటిని అండర్టేక్ చేయడం జరిగిందనమాట. టు ఇంప్రూవ్ ద వర్క్ ఫోర్స్ ఇంక్లూసివిటీ, ఏదైతే వీళ్ళ యొక్క వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళని మోర్ ఇంక్లూడ్ చేయడానికి, టు ఎన్హాన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి లేబర్ రిఫార్మ్స్ ఆఫ్ 24-25 ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ స్టేట్ అండర్టేక్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఏంటంటే తెలంగాణ ఉన్న షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ టు ఇంప్రూవ్ నో రిస్ట్రిక్షన్స్ వేర్
removed restrictions on women working across broader range of industries. ఓకే, ఉమెన్ మీద ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుందన్నమాట, విత్ సబ్జెక్టెడ్ టు సేఫ్టీ ప్రొవిజన్స్. ఓకే, ఉమెన్స్కి ఒక సేఫ్టీ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తూనే ఓకే వాళ్ళకి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందో అవి రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ప్రీవియస్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో మనకి రూరల్ అండ్ అర్బన్ వైజ్ చూసుకున్నామో అండ్ జెండర్ పార్టిసిపేషన్ రేట్స్ కూడా చూసుకున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో దాట్ వాజ్ కంపేర్డ్ విత్ సౌతర్న్ స్టేట్స్ కంపారిజన్ అనమాట. ఓకే, సో ఏంటంటే మన సదరన్ స్టేట్స్ ఏవైతే ఉందో వాటితో కూడా కంపేర్ చేస్తూ చూసుకుంటే ఏంటంటే మనకి తెలంగాణ వాజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో టాప్గానే ఉందని చూడొచ్చు అనమాట. ఓకే, సో రూరల్లో ఏదైతే 66.1%, అర్బన్లో మనకి 53.3%, ఓవరాల్గా మనకి 60.7 లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో మనకి తెలంగాణలో చూడొచ్చు అనమాట. ఓకే, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో మనకి 57.2%, ఫాలోడ్ బై కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఓకే, సో మనకి తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు స్టేట్స్ని వాటి యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్ కూడా మనకి ఏంటంటే కంపేర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుందనమాట. సో మన తెలంగాణ సో 5 ఏదైతే సదరన్ స్టేట్స్ ఉందో వాటిలో టాప్ పొజిషన్స్లో తెలంగాణ టాప్ పొజిషన్లో ఉంది కంపేర్ టు అదర్ సదరన్ స్టేట్స్ అని చూడొచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి ఈ ఆర్డర్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, వేరే అదర్ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటి యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యొక్క పర్సంటేజ్ కూడా ఒకసారి చూసుకోండి అనమాట. సో ఇదైతే మనము విత్ దిస్ ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యొక్క దాని గురించి మనం కంప్లీట్గా చూసుకున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి వర్క్ పాపులేషన్ రేషియో. సో వాట్ ఈస్ వర్కర్ పాపులేషన్ రేషియో? ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఓకే, ఇట్ మెజర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ ఇన్ ద టోటల్ పాపులేషన్. ఓకే, సో ఏంటంటే మనకి టోటల్ పాపులేషన్స్లో ఓకే మనకి ఎవరైతే మేజర్గా ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు అనమాట. సో దట్ ఈస్ వర్కర్ పాపులేషన్ రేషియో. ఏదైతే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏంటంటే అది దట్ వాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓకే ఎంప్లాయిడ్ ఆర్ విల్లింగ్ టు వర్క్ అని దాంట్లో చూసుకుంటాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఇక్కడ వర్కర్ పాపులేషన్ రేషియో అని అంటే ఏంటంటే మనం ఓన్లీ ప్రపోర్షన్ ఆఫ్ ఎవరైతే ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తాం అమాంగ్ టోటల్ పాపులేషన్. ఓకే, సో ఏంటంటే మనకి మేజర్గా ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీకి హెల్ప్ చేయడం జరుగుతుందో ఈ వర్క్ ఫోర్స్ ఓకే వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ తెలంగాణ ఇండియా బై రూరల్ అండ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి తెలంగాణ డెమాన్స్ట్రేట్ స్ట్రాంగర్ ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్స్ దాన్ నేషనల్ లెవెల్. ఓకే, సో వర్కర్ పాపులేషన్ రేషియో ఏదైతే ఉందో మనకి 57.0 ఇన్ తెలంగాణ, 53.1 ఇన్ ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ అనమాట. సో దీంట్లో కానీ హైగానే ఉంది తెలంగాణ. సో ఇక్కడ చూడండి మనకి వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ తెలంగాణ అండ్ ఇండియా బై రూరల్ అండ్ అర్బన్ కంపారిజేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి రూరల్ తెలంగాణ అండ్ ఇండియా, అర్బన్. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మనకి 57.0 ఓకే 57% ఆఫ్ వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ తెలంగాణ. సో 53.1% వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ ఓవరాల్ ఇండియా అనమాట. ఓకే, సో ఏంటంటే మనకి ఇక్కడ వర్కర్ పాపులేషన్ రేషియో ఏదైతే ఉందో సో దాట్ వాజ్ హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్. ఓకే, సో వర్కర్ పాపులేషన్ రేషియో ఓకే ఇన్ జెండర్ వైజ్ చూసుకుంటున్నాం. ఓకే, రూరల్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత ఉన్నారు మేలు 73.3%. సో ఇక్కడ మనము తెలంగాణ అనమాట, తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్. ఓకే, సో రూరల్ ఏరియాలో మేల్ యొక్క పార్టిసిపేషన్ రేట్ చూసుకుంటే 73.3%. అదే ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ రూరల్ ఏరియాలో చూసుకుంటే 52.4% అనమాట. ఇది అర్బన్ రీజియన్లో మేల్ యొక్క పార్టిసిపేషన్ 71.2 అండ్ ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ అర్బన్ రీజియన్లో 29.4%. ఇది మనం తెలంగాణలో కన్సిడర్ చేస్తూ చూసుకుంటున్నాం అనమాట. సో అదే మనకి ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ చూసుకుంటే ఏంటంటే మనకి మేల్ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో రూరల్ ఏరియాలో
దట్ వాస్ 75.5%. ఓకే. సో ఇక్కడ గమనించండి వాల్యూస్. ఓకే. మనకి తెలంగాణలో రూరల్ రీజియన్‌లో ఉన్న మేల్ పార్టిసిపేషన్ కంటే ఓకే. ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్‌లో ఉన్న రూరల్ మేల్ పార్టిసిపేషన్ అనేది కొంచెం స్లైట్ హయ్యర్ ఇంక్రీజ్ అయింది. ఓకే. సో ప్రీవియస్‌గా మనకి ఎక్కడ గూడా తెలంగాణలో నేషనల్ యావరేజ్ కంటే హైగా లేదు. బట్ ఇక్కడ మనకి వర్కర్ పాపులేషన్ రేట్‌లో మాత్రం మేల్ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దట్ వాస్ హయ్యర్ దాన్ ద తెలంగాణ రూరల్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మేల్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. తెలంగాణ కంటే కంపేర్ చేస్తే నేషనల్ యావరేజ్‌లో మేల్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ రూరల్ ఏరియాలో ఎక్కువ ఉందనమాట. ఓకే. సో అదే అర్బన్ ఏరియాలో 70.7. ఓకే. అండ్ ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్ రేట్ చూసుకుంటే రూరల్ అండ్ అర్బన్ ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్‌లో చూసుకుంటే 37.9%, 23.2%. ఓకే. సో ఫీమేల్ మాత్రం ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ రీజియన్‌లో కంపేర్ చేస్తుంటే ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్‌లో ఎక్కువగానే ఉన్నారనమాట. ఓకే. స్లైట్ ఇక్కడ మాత్రమే మనకి రూరల్ రీజియన్ ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్‌లో మేల్ యొక్క పార్టిసిపేషన్ స్లైట్ ఇంక్రీజ్ దాన్ ద తెలంగాణ రూరల్ మేల్ పార్టిసిపేషన్ అని చూడొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ మనం ఈ వర్కర్ పాపులేషన్ రేషియో ఏదైతే ఉందో అది విత్ కంపేర్ టు సదరన్ స్టేట్స్ అనమాట. ఓకే. సో ప్రీవియస్‌గా ఏదైతే మనకి ఎల్ఎఫ్‌పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్‌లో కూడా మనకి ఇదే ఆర్డర్ ఉందనమాట. ఓకే. సో తెలంగాణ స్టేటే మనకి టాప్‌లో ఉంది 57.0%. ఓకే. ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఓకే. సో ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ పర్సెంటేజ్ మాత్రం వేరీ అవుతున్నాయి. బట్ ఈ స్టేట్స్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దట్ వాస్ సేమ్ ఇన్ ఎల్ఎఫ్‌పిఆర్ అండ్ డబ్ల్యూపీఆర్. ఓకే. సో ఇది డబ్ల్యూపీఆర్ కదా. ఒకసారి ఎల్ఎఫ్‌పిఆర్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి. ఓకే. స్టేట్స్ యొక్క ఆర్డర్ కూడా సేమ్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ కేరళ అండ్ తమిళనాడు. ఓకే. సో ఇది ఎల్ఎఫ్‌పిఆర్. ఓకే. కానీ పర్సెంటేజెస్ మాత్రం వేరీ అవుతున్నాయి అన్నమాట. ఓకే. క్లియర్‌గా చూసుకోండి. సో నెక్స్ట్ మనం ఎల్ఎఫ్‌పిఆర్, డబ్ల్యూపీఆర్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. తెలంగాణ వర్సెస్ ఆల్ ఇండియా అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకోండి మ్యాప్ ఉంది కదా. మ్యాప్‌లో చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ మ్యాప్ కాదు ఇమేజ్. ఓకే. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్లో మనకి 41.5% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే ఉందన్నమాట. ఓకే. అండ్ 22.2% వచ్చేసి మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ పరంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఉంది. అది తెలంగాణలో 36.3% వచ్చేసి మనకి ఏంటంటే సర్వీస్ సెక్టర్ అనమాట. ఓకే. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ మనకి ఎక్కడ ఉంది తెలంగాణలో చూసుకుంటే ఏంటంటే మనకి 45.5%. ఓకే. సో మేజర్ కాంట్రిబ్యూటర్ టు తెలంగాణ వచ్చేసి ఏంటంటే మనకి టెరిషరీ సెక్టర్. బట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ల విషయంలో చూసుకుంటే ఏంటంటే మేజర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేయబడుతుంది అంటే దట్ ఈస్ అగ్రికల్చర్ సెక్టర్. అది తెలంగాణలో. ఓకే. సో అదే మరి ఇండియాలో చూసుకుంటే 43.2%. ఇక్కడ కూడా మనకి అగ్రికల్చర్ సెక్టార్లోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉందన్నమాట మేజర్గా, ఫాలోడ్ బై సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఓకే. సో ఇంకో ఇమేజ్ డేటా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఓవరాల్ పర్సెంటేజ్ ఇచ్చారు కదా బిఫోర్ ఈ ఇమేజ్లో. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ 3 సెక్టార్స్లో ఏంటంటే రూరల్ అర్బన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో అగ్రికల్చర్ సెక్టార్లో మనకి తెలంగాణలో 62.6% ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉంటే మనకి అర్బన్లో చాలా తక్కువ ఉందన్నమాట. అర్బన్లో 4.9% మాత్రమే చూడొచ్చు. అదే ఇండస్ట్రీలో 17.7%, 19.7%. సో ఇది ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెక్టారియల్ వైజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ల పరంగా రూరల్లో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో అనేది ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అర్బన్లో 4.9, 30.2 అండ్ 64.9. అదే ఆల్ ఇండియా చూసుకుంటే మనకి 58.5%, 20.9, 20.6. Okay, this is regarding urban region. Okay. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో డెఫినెట్గా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్లో కొన్ని పాయింట్స్ హైలైట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఏదైతే ఎకనామిక్ సర్వే 25-26 చేయడం జరిగిందో ఓకే దాంట్లో మనకి ఏంటంటే తెలంగాణ నుంచి 5% ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే. సో ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో దాంట్లో 5% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. తెలంగాణ తరపు నుంచి 5% టు ద
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఓకే. సో ఏంటంటే అండ్ ద తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో దట్ వాస్ ర్యాంక్డ్ అమౌంగ్ టాప్ 7 స్టేట్స్ అనమాట. ఓకే. అవి ఏంటంటే మనకి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అండ్ హర్యానాతో పాటు మన తెలంగాణ కూడా టాప్ 7 స్టేట్స్‌లో భాగంగా వన్ ఆఫ్ ద స్టేట్‌గా చూడొచ్చనమాట. ఓకే. దట్ సో కంట్రీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ 7 స్టేట్స్ టుగెదర్ కాంట్రిబ్యూటెడ్ టు ద 60% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే. సో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ 7 స్టేట్స్ ఆల్ టుగెదర్ 60% టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో విత్ దిస్ సక్సెస్ఫుల్గా ఏదైతే మనం ఎంప్లాయ్మెంట్ టాపిక్స్ ఏదైతే ఉందో ఓకే. సో డబ్ల్యూపీఆర్ కావచ్చు, ఎల్ఎఫ్పిఆర్ కావచ్చు. ఓకే. అండ్ సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ అనాలిసిస్ కావచ్చు. సో సక్సెస్ఫుల్గా మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఓకే మనకి అరౌండ్ 2 to 3 వీడియోస్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో అవన్నీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానన్నమాట. సో డెఫినెట్గా మీకు టైం ఉన్నప్పుడు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో డెఫినెట్గా మీకు వీడియో కనుక నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఇంకా మోర్ వీడియోస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.